ఒక దైవజనుడు కంసాలి వద్దకు వెళ్తాడట. కంసాలి వెండిని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఆ కంసాలి ఒక వెండి ముక్కను తీసుకెళ్ళి మండుచున్నటువంటి అగ్నిలో పెట్టాడట. బాగా మంట వస్తూ ఉందంట, ఆ వెండి కరిగిపోతూ ఉందంట. ఈ దైవజనుడు ఆ కంసాలని అడుగుతాడు, ఏమయ్యా అది వెండి అందులో పెట్టావు, మరి ఆ వెండి కరిగిపోదా, ఆ వెండి పాడైపోదా? ఆ కంసాలి చెప్తున్నాడట, ఆ వెండి పాడైపోకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ వెండి ఆ మంటలో పెట్టినప్పుడు నా కన్నారపకుండా దానివైపే చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ నిర్ణీత సమయం పూర్తయిపోతే ఆ వెండి దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ యొక్క మంటలో పెట్టినప్పుడు నా కన్నారపకుండా చూస్తూ ఉంటాను. మరి అది బాగానే ఉంది, కానీ మరి ఆ వెండి శుద్ధీకరించబడింది నీకు ఎట తెలుస్తుంది ఆయన అంటాడట. ఆ కరుగుచున్న వెండిలో అద్దం వలె నా ముఖం ప్రతిబింబంలా కనిపించాలి. అలా కనిపించినప్పుడే అది శుద్ధీకరించబడిందని చెప్పని ఆ వెండిని బయట తీస్తానని చెప్తున్నానండి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గమనించాలండి. ఆయన నీకు శ్రమలు ఇచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టాలు ఇచ్చినప్పుడు ఆయన కన్నారపకుండా నీ వైపు చూస్తూ ఉంటాడు. ఆ శ్రమలను సహించగలవా లేవా అని చెప్పని. చిట్ట చివరికి ఆయన రూపం నీలో వచ్చేవరకు ఆ శ్రమలో ఆయన అనుమతిస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఆయన రూపం నీలో వస్తే అప్పుడు ఆ శ్రమల నుంచి నిన్ను బయటకు తీస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయే, కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయే అని చెప్పని నువ్వు గింజుకోవద్దు. ఎందుకు శ్రమలు, కష్టాలు? ఆయన రూపం నీలో వచ్చేవరకే. క్రీస్తు యొక్క ప్రతిబింబము, క్రీస్తు స్వరూపము ఆయన నీలో కనిపించాలి. అంతవరకు ఆయన నీకు శ్రమలో ఇస్తూనే ఉంటాడు.